వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా కుదుపులు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు జంపింగ్లు ఒక రేంజ్లో సాగాయి. అయితే ఎవరెటు మారినా పెద్దగా పట్టించుకొని బీఆర్ఎస్ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పార్టీ మార్పుపై మాత్రం గట్టిగానే స్పందిస్తోంది. మాటల దాడి పెంచారు బీఆర్ఎస్ నాయకులు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల వేళ ఓరుగలలో కారు పార్టీకి ఒక ప్రచారాస్త్రం లభించింది. కడియం భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ పార్టీకి గురిపెట్టాలని చూస్తున్నారు లీడర్లు. గత 2-3 రోజులుగా వరంగల్లో బీఆర్ఎస్ ఎలాంటి సభ నిర్వహించినా అందరి ఎజెండా ఒక్కటే, ఒకే విధంగా ప్రసంగాలు, విమర్శలు కొనసాగుతున్నాయి. కడియం శ్రీహరి లక్ష్యంగా మాటల తూటాలు పేరుస్తున్నారు. పైగా వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాత కడియం శ్రీహరి కుమార్తె కావ్య సైతం రిజైన్ చేయడం, మర్నాడే కావ్యను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడం మరింతగా కుతకుతలాడుతున్నారు గులాబీ నేతలు. కడియం పార్టీ మారిన తర్వాత వరంగల్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు సహా ముఖ్య నేతలు హాజరయ్యారు. అందరూ కడియంను టార్గెట్ చేసుకుని ప్రసంగించడంతో ఎన్నికల్లో తమ ఎజెండా ఏంటో చెప్పకనే చెప్పినట్టయింది. కడియం కంటే ముందు బీఆర్ఎస్ ను వీడిన వారిలో ఎంపీ పసునూరి దయాకర్, ఆరూరి రమేష్ ఉన్నారు. వీరిని పార్టీని వీడేటు చేసింది కడియమే అన్నది బీఆర్ఎస్ నేతల ఆరోపణ. ఈ సందర్భంగా పాత అంశాలను తవ్వి తీస్తున్నారు. రాజకీయాల్లో తన తండ్రి ఓ బ్రాండ్ గా కావ్య పేర్కొనడం పైన రివర్స్ అటాక్ చేస్తున్నారు నేతలు. వెన్నుపోటు పొడవడంలో బ్రాండా అని ఎద్దేవా చేయడానికి వెనుకాడట్లేదు లీడర్స్. అంతేకాదు, శ్రీహరిని వ్యక్తిగతంగా విమర్శించడానికి కూడా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు గులాబీ నేతలు. మనకు సెంటిమెంట్ ఒకటే కలిసి వచ్చేటట్టు ఉంది. 2009లో వినయ్ భాస్కర్ ఒక్క నంబర్ తోటి 10 మంది ఎమ్మెల్యేలను గెలిచి సత్తా చూపించిన వరంగల్ పార్లమెంట్ అదే. మళ్ళీ ఇప్పుడు ఒక్కడు పల్లారాజేశ్వరరెడ్డి ఒకరు మిగిలిన ఒక్క నెంబర్ తోటి తిరిగి 12 మంది ఎమ్మెల్యేలు గెలిచి వచ్చే అవకాశం ఉన్నట్టుంది. అందుకే దొంగలు వెళ్ళిపోయారు, పోయేటోళ్ళు దొంగలు పోయారు. మనకు అది సెంటిమెంట్ కలిసి వస్తుంది. మళ్ళీ ఖచ్చితంగా నాకు గత 2 రోజులకి వెళ్ళి ఎంతో మంది ఫోన్ చేశారు. పీడ పోయింది, ముసలి నక్కలు ఎన్ని ఉంటే పోయినా పర్లేదు, ఇదంతా యువత రాజ్యం అంటున్నారు. ఈ ముసలి ఇక చిక్కిందే ఛాన్స్ అని భావిస్తున్న నాయకులు మాటలను కోటలు దాటించేస్తున్నారు. కడియం శ్రీహరికి తానేటి టికెట్, మంత్రి పదవి ఇప్పించానంటున్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రేపటి లోక్సభ ఎన్నికల్లో కావ్యను ఓడించేది కూడా తానేనని జోస్యం చెప్పేశారు. ఎప్పుడైతే కడియం పార్టీ జంప్ చేశారో వరంగల్ ఎంపీ టికెట్ కోసం బీఆర్ఎస్ లో పోటీ పెరిగిందన్నది ఎర్రబెల్లి మాట. దాదాపు 25 మంది ఎంపీ టికెట్ కోసం క్యూ కట్టారట. అలాగే పార్టీ శ్రేణులు కడియంపై చాలా కోపంతో ఉన్నారని, ఎన్నికల్లో ఓడించేందుకు కసిగా ఉన్నారన్నారు ఎర్రబెల్లి. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల కార్యకర్తలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, పోయినోడు పోనీయండి, మీరు గట్టిగా ఉండాలి. ఏదో సల్లబడ్డట్టు, ఏదో వారికి భయపడ్డట్టు ఉండొద్దు. లేచి ఎడుతూనే ఉండాలి బిడ్డ. నిన్న కేసీఆర్ గారు దేవుడిపై కొత్త ఎట్లయితే హుర్రూతలు ఊపారో ఆ ఊపు జరగాలి. ఒకటే, కడియం శ్రీహరి గారు బిడ్డను పెడితే థర్డ్ పొజిషన్ ఉంటామని హరీష్ రావు గారికి చెప్పాను నేను. హరీష్ రావు గారు ఏమన్నారంటే, ఇవ్వ అటు ఇటు ఉన్నాడే పెడదామని, పోయేటట్టున్నాడు అది ఇదని అన్నాడు. నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన, ఆమెను పెడితే థర్డ్ పొజిషన్ ఉంటుందని చెప్పాను. ఏదో పెట్టారు, పెట్టిన తర్వాత నిరుత్సాహపడ్డారు. నేను ఇప్పుడు హరీష్ అన్నకు చెప్తున్నా, ఆమె కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకోవడమే కార్యకర్తల ఊపొచ్చిందని కూడా. మాజీ మంత్రి హరీష్ రావు స్పీచ్ అయితే కడియంపై మరో లెవెల్లో సాగింది. పార్టీకి ద్రోహం చేశారని ఆరోపించారు. నీతి, నిజాయితీ, నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. అసలు ఈ వయసులో పార్టీ మారాలనే ఆలోచన ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలను రెఫరెండంగా చెప్పిన హరీష్ రావు అటున్న సూర్యుడు ఎటు పొడిచినా మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, పార్టీకి ద్రోహం చేసిన వారికి మళ్లీ చేర్చుకునేదే లేదని తేల్చేశారు హరీష్ రావు. నిజంగా కడియం శ్రీహరి గారు పోయిన తర్వాత పార్టీలో జోష్ ఎక్కువ కనబడతా ఉంది, నాకు కసి ఎక్కువ కనబడతా ఉంది. ఈ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరి గారికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి ఇవాళ ప్రతి కార్యకర్తలో కూడా కనబడతా ఉంది. ఇలాంటి ద్రోహం చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాలనా వద్దా? ఎందుకంటే ఆయన టికెట్ అడిగి తన కుమార్తెకు తీసుకొని నువ్వు పార్టీని ఇలా చివరి నిమిషంలో నువ్వు పార్టీ మారడం అంటే మా కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం, పార్టీని అవమానపరచడం. నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు, నైతిక విలువల గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మొత్తానికి నిన్న మొన్నటి వరకు ఒక ఎజెండా లేకుండా ఉసూరుమంటూ ఉన్న కేడర్కు కడియం రూపంలో ఒక అస్త్రం అయితే దొరికింది. కాంగ్రెస్ పై విమర్శలకు పదును పెడుతున్నారు. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, మరి లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు ఒక అస్త్రం చెక్కింది, అది కడియం శ్రీహరి రిజిగ్నేషన్ ద్వారా అని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎందుకంటే కడియం శ్రీహరి భుజం పైన ఒక తుపాకీ పెట్టి కాంగ్రెస్ కి ఎక్కువ పెడుతున్నారు అంటున్నారు. అంటే కడియం శ్రీహరి ఇలా పార్టీని మారడం వల్ల నిజంగానే బీఆర్ఎస్ కి ఇది ఒక పాజిటివ్ అంశంగా, ఒక పెద్ద అస్త్రంగా భావించవచ్చా? ఎస్ అర్చన, మొత్తానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు తలోదా చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా తలోదారి చూస్తున్నారు. అయితే అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ 2 పర్యాయాలు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న సమయంలో ఒక పర్యాయం డిప్యూటీ సీఎం గా, విద్యాశాఖ మంత్రిగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం పొందినటువంటి కడియం శ్రీహరి 70 ఏళ్ళలో పైబడినటువంటి వ్యక్తి 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పార్టీ మార్పు నిర్ణయాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అందులో ముఖ్యంగా నిన్న బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ ప్రిపరేషన్ మీటింగ్ సంబంధించినటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వారిని మళ్ళీ తిరిగి వస్తే చేర్చుకునే ప్రసక్తే లేదు. అందులో కడియం మాత్రము పార్టీకి తీరని ద్రోహం చేసి వెళ్లాడు. పార్టీలోని కీలక నేతలందరినీ పంపించి ఆ తర్వాత కడియం వెళ్లాడు. పార్టీకి క్యాండిడేట్ ను లేకుండా చేయడం ఒక కుట్రపూరితంగా చేశాడు. కానీ అది తనకు భావ్యం కాదని, అలాంటి వ్యక్తులు రాజకీయాలలో శాశ్వతంగా ఉండలేరని, వారిని ఖచ్చితంగా ఓడించి తీరుతామని చెప్పేసి మాట్లాడమే కాకుండా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గాని, ఇక్కడ పశ్చిమ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి దాస్యం వినయ్ భాస్కర్ గాని, ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి గాని, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గాని ఇప్పటి వరకు పార్టీలోని కార్యకర్తలు వెళుతున్న సమయంలో కొంత నిశ్శబ్దంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కడియం వెళ్లడాన్ని మాత్రము ఖండిస్తూ తీవ్రంగా ప్రజల్లోకి వెళుతున్నారు. దీంతో అయితే కొంత బీఆర్ఎస్ పార్టీకి ఒక బూస్టింగ్ దొరికిందనేది అయితే చెప్పవచ్చు అర్చన. ఎందుకంటే మరోవైపు సిట్టింగ్ ఎంపీ దయాకర్ లాంటి వాళ్ళు వెళ్ళినా కూడా పెద్దగా వాళ్ళు స్పందించని పరిస్థితి ఉంది. కానీ కడియం శ్రీహరి పార్టీకి తీరని ద్రోహం చేయడమే కాదు, పార్టీ కార్యకర్తలకు కూడా తీరని అన్యాయం చేశాడు. తన కోసము బీఆర్ఎస్ పార్టీ అనేక త్యాగాలు చేసింది. రాజయ్య లాంటి వ్యక్తులను కూడా వదులుకుంది. రాజయ్యకు టికెట్ కాదని కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడమే కాకుండా గతంలో హలో ప్రశాంత్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్.